డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఎన్నికల కమిషన్ గురించి చర్చిద్దాం. ఇంట్రడక్షన్. ద ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఏ పర్మనెంట్ అండ్ ఎన్ ఇండిపెండెంట్ బాడీ. ఎన్నికల కమిషన్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి శాశ్వతమైనటువంటి సంస్థ. పార్ట్ 15 ఆర్టికల్ 324 ఆఫ్ ది Constitution deals with election commission composition, powers and functions. భారత రాజ్యాంగంలోని 15వ భాగంలో 324వ అధికరణము మనకు భారత ఎన్నికల కమిషన్ యొక్క నిర్మాణము, అధికారాలు, విధుల గురించి తెలియజేస్తుంది. ఎలక్షన్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 25th January 1950. ఎన్నికల కమిషన్ 1950 జనవరి 25న ఏర్పాటు చేయబడింది. అందుకే ప్రతి ఏటా మనం జనవరి 25ను ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇట్ హ్యాస్ బికేమ్ యాజ్ మల్టీ మెంబర్ బాడీ ఇన్ అక్టోబర్ 1993. ఎన్నికల సంఘం మరి 1989 వరకు కూడా 1950 నుండి 1989 వరకు ఏకసభ్య సంఘంగా ఉండే మరి ఓటు హక్కును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించడంతో వర్క్ బర్డెన్ పెరిగింది. దాంతో ఒక ఇద్దరు అదనపు కమిషనర్లను ఎన్నికల సంఘంలో నియమించారు 89లో. కానీ 1990లో మళ్ళీ ఆ ఇద్దరు మెంబర్స్ను విత్డ్రా చేయడం జరిగింది. తిరిగి అక్టోబర్ 1993 నుండి మల్టీ మెంబర్ అంటే ఒక ఎన్నికల కమిషనర్, ఇద్దరు సాధారణ ఎన్నికల కమిషనర్లు పనిచేస్తారు. ఒక ముఖ్య ఎన్నికల కమిషనర్, ఇద్దరు సాధారణ ఎన్నికల కమిషనర్తో 3 సభ్యులతో ఇది మల్టీ మెంబర్ బాడీగా అక్టోబర్ 1993 నుండి నేటి వరకు కొనసాగుతుంది. ద ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వాజ్ సుకుమార్ సేన్. మొట్టమొదటి ఎన్నికల కమిషనర్గా సుకుమార్ సేన్ వ్యవహరించారు. ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈజ్ సునీల్ అరోరా. ప్రస్తుత ముఖ్య ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా. ద అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఆర్ అశోక్ లావాసా అండ్ సుశీల్ చంద్ర. మరో ఇద్దరు సాధారణ ఎన్నికల కమిషనర్లు ఉన్నారు. వారెవరంటే ఒకటి అశోక్ లావాసా, 2 సుశీల్ చంద్ర. ఇలా 3 ఎన్నికల కమిషనర్లు ఉన్నారు. దీనికంటే ముందు మనం కొంత ఇంట్రడక్షన్ చూద్దాం. ఇంకా భారతదేశం ప్రజాస్వామ్య దేశం. మరి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలచే ప్రతినిధులు ఎన్నుకోబడతారు. మరి ఎన్నికల్లో ఓటు వేసి ఓటర్లు తమ ప్రతినిధుల్ని ఎన్నుకుంటారు. దీనికోసం ప్రజాస్వామ్య దేశాల్లో నిర్ణీత కాల వ్యవధుల్లో ఎన్నికలు అనేవి జరిపించడం జరుగుతుంది. మరి మన భారతదేశాన్ని తీసుకుంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించబడతాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ ప్రతినిధుల్ని ఎన్నుకుంటారు. అయితే ఎన్నికలు అనేవి ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించడానికి ఒక అవకాశంగా చెప్పుకోవచ్చు, అవకాశం కల్పిస్తాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రజా సంక్షేమానికి కృషి చేసేటువంటి పార్టీలకు, అభ్యర్థులకు అండగా నిలబడడానికి ఎన్నికలు తోడ్పడతాయి. ఒకవేళ ప్రజల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృషి చేయనటువంటి పార్టీలను, అభ్యర్థులను తిరస్కరించేటువంటి సువర్ణ అవకాశం కూడా ఎన్నికలు కల్పిస్తాయి. మరి ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అనేది పౌరుడి చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధంగా చెప్పవచ్చు. ఈ ఓటు హక్కు ద్వారానే పౌరులు తమకు నచ్చిన ప్రతినిధుల్ని ఎన్నుకోవడం, నచ్చని ప్రతినిధుల్ని గద్దెదించడం అనేది జరుగుతుంది. మరి ప్రజలు ఓటు హక్కు వినియోగించి తమ నాయకుల్ని ఎన్నుకోవాలి అంటే ఎన్నికల్ని స్వేచ్ఛగా, పకడ్బందీగా, నిష్పాక్షికంగా నిర్వహించవలసిన అవసరం ఉంది. మరి అలా స్వేచ్ఛగా, స్వతంత్ర ప్రతిపత్తితో, నిష్పాక్షికంగా, న్యాయబద్ధంగా ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాటు చేయబడ్డటువంటి కమిషనే భారత ఎన్నికల కమిషన్. అంటే రాజ్యాంగబద్ధంగా ఇది ఏర్పాటైన సంస్థ. స్వయం ప్రతిపత్తితో, ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా, నిష్పాక్షికంగా, న్యాయంగా ఇది ఎన్నికల్ని నిర్వహిస్తూ మరి ప్రజాస్వామ్య దేశాలన్నింటికీ స్ఫూర్తిగా నిలిచింది మన భారత ఎన్నికల సంఘం.
ప్రపంచంలోని చాలా దేశాలు మన వైపు చూసేలా ప్రశంసనీయ పాత్రను మన ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ప్రజాస్వామ్య విజయవంతానికి, పౌరులు సక్రమంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషన్ ఎంతగానో కృషి చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీని యొక్క నిర్మాణాన్ని మనం చూద్దాం. కాంపోజిషన్. ఇందాకే మనం చెప్పుకున్నాం, ఇట్ కన్సిస్ట్స్ 1 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ 2 ఎలక్షన్ కమిషనర్స్. ఒక ముఖ్య ఎన్నికల కమిషనర్ మరియు 2 ఎన్నికల కమిషనర్లు ఈ ఎన్నికల సంఘంలో ఉంటారు. వీరి యొక్క నియామక విధానాన్ని మనం చూద్దాం. అపాయింట్మెంట్. కమిషనర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. మరి ఈ ఎన్నికల కమిషనర్లు అందరూ కూడా భారత రాష్ట్రపతిచే నియమించబడతారు. మరి భారత రాష్ట్రపతికి ఈ ఎన్నికల కమిషనర్ల పేర్లను సిఫారసు చేసేది ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్నటువంటి మంత్రిమండలి. అంటే ఈ కేంద్ర మంత్రిమండలి సిఫారసు మేరకు రాష్ట్రపతి ఈ ఎన్నికల కమిషనర్లను నియమిస్తాడు. మరి ఎవరిని నియమిస్తారు అంటే భారత రాజ్యాంగంలో వీళ్లకు క్వాలిఫికేషన్స్ ప్రత్యేకంగా ఏమీ చెప్పబడలేదు. కానీ నిజాయితీ, బుద్ధి కుశలత, పరిపాలన అనుభవం ఉన్నటువంటి వాళ్ళను ఈ ఎన్నికల కమిషనర్లుగా నియమించడం జరుగుతుంది. ఇక టర్మ్ ఆఫ్ ఆఫీస్, వీళ్ళ యొక్క పదవీ కాలం మనం చూద్దాం. 6 years ఆఫ్ సర్వీస్ ఆర్ 60 years ఏజ్. ఏది ముందైతే దాని ప్రకారం వీళ్ళు పదవీ విరమణ పొందుతారు. అంటే ఆయన నియమించబడినటువంటి తేదీ నుండి 6 సంవత్సరాల సర్వీసు, లేదంటే అతని యొక్క వయసు 65 సంవత్సరాలు, ఏది ముందస్తే దాని ప్రకారం వాళ్ళు రిటైర్ కావడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు ఒక ఎన్నికల కమిషనర్ 51 ఏజ్లో అతడు నియమించబడింది అనుకోండి. 6 years అంటే 57 years రాగానే ఆయన సర్వీస్ 6 years అవుతుంది కాబట్టి ఆయన పదవి విరమణ చేయవలసి ఉంటుంది. అదే ఎన్నికల కమిషనరు ఒకవేళ 62 years అప్పుడు నియామకం జరిగితే ఆయన 3 years మాత్రమే పదవిలో కొనసాగుతాడు. కాబట్టి ఏది ముందైతే అది 6 సంవత్సరాల సర్వీసు లేదా అతడి వయసు 65 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు. ఏది ముందైతే దాని ప్రకారం రిటైర్ అవుతారు. ఇక రిమూవల్. మరి ఈ ఎన్నికల కమిషనర్లను తొలగించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంది. కానీ పార్లమెంటు వాళ్ళ తొలగింపు తీర్మానాన్ని 2/3 మెజార్టీతో ఆమోదించి రాష్ట్రపతికి తొలగించమని కోరినప్పుడు మాత్రమే రాష్ట్రపతి వారిని తొలగించగలడు. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని తొలగించే అధికారం రాష్ట్రపతికి లేదు. తొలగించబడాలి అంటే పార్లమెంటు 2/3 మెజార్టీతో మరి వాళ్ళ తొలగింపు తీర్మానాన్ని ఆమోదించాలి. మరి ఏ కారణాల చేత తొలగించవచ్చు అంటే చెడు ప్రవర్తన, అవినీతి, అధికార దుర్వినియోగం, దుష్ప్రవర్తన, అసమర్థత, ఇలాంటి కారణాల పైన మరి వాళ్ళని తొలగించడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ శాలరీ. ఈ ఎన్నికల కమిషనర్లకు నెలకు 2,50,000 రూపాయల వేతనం లభిస్తుంది. మరి వీళ్ళ జీతభత్యాల్ని కానీ సర్వీస్ రూల్స్ను కానీ ఫిక్స్ చేసేటువంటి అధికారం, నిర్ణయించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది. ఇక్కడ ఎన్నికల కమిషనర్లు అందరూ కూడా సమానులుగానే పరిగణించబడతారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు, ఇతర ఎన్నికల కమిషనర్లకు అందరికీ ఒకే విధమైన జీతభత్యాలు, సౌకర్యాలు అనేవి కల్పించబడతాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నప్పుడు మెజారిటీ పద్ధతి పైన నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే 3లో 2 యాక్సెప్ట్ చేసినప్పుడే ఆ డెసిషన్ ఫైనల్ అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఎన్నికల కమిషన్ ఇండిపెండెంట్ బాడీ. ఇందాకే మనం చెప్పుకున్నాం, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగబద్ధమైన సంస్థ. మరి దీని యొక్క ఇండిపెండెన్స్ను సూచించేటువంటి అంశాలు మనం భారత రాజ్యాంగంలో గమనించవచ్చు. ఒకటి, సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. వీళ్ళ పదవీ కాలానికి భద్రత ఉంది. అంటే తొలగించే అధికారం రాష్ట్రపతికి లేదు, పార్లమెంటుకు ఉంది. నియమించే అధికారం మాత్రం రాష్ట్రపతికి ఉంది. అంటే తొలగిస్తాడు రాష్ట్రపతి, కానీ పార్లమెంటు ఆయన యొక్క అభిశంసన తీర్మానాన్ని ఆమోదించినప్పుడే
వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తొలగించడానికి అవకాశం లేదు. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఏ విధంగా అయితే మనం తొలగించగలుగుతామో ఆ ప్రాసెస్ను అనుసరించి మాత్రమే తొలగించవచ్చు. కాబట్టి వీరికి పదవీ కాల భద్రత ఉంది, తొలగింపు భయం లేదు. కాబట్టి వీళ్ళు నిర్భయంగా, నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా పనిచేయడానికి ఈ నిబంధన రాజ్యాంగంలో పొందుపరిచారు. నెక్స్ట్, కాంట్ బి చేంజ్డ్ సర్వీస్ కండిషన్స్. వాళ్ళు పదవిలో ఉండగా వాళ్ళ యొక్క సర్వీస్ కండిషన్స్ను, జీతభత్యాలను వారికి నష్టం కలిగించే విధంగా మార్చడానికి, తగ్గించడానికి వీలు లేదు. ఇది కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఒక సెక్యూరిటీగా, ఒక సేఫ్ గార్డ్గా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అదర్ ఎలక్షన్ కమిషనర్ కాంట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ ఎక్సెప్ట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్. మరి సాధారణ ఎన్నికల కమిషనర్లను కూడా ఇష్టం వచ్చినట్టుగా తొలగించడానికి వీల్లేదు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రికమెండేషన్పై మాత్రమే సాధారణ ఎన్నికల కమిషనర్లను తొలగించవచ్చు. అంతేకాకుండా వీరు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఎలాంటి రాజ్యాంగబద్ధమైన లాభసాటి ఆదాయాన్ని ఇచ్చేటువంటి పదవులు నిర్వహించరాదు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఇండిపెండెన్స్ను మనకు సూచిస్తున్నాయి. మరి ఇలాంటి భద్రతలు, సేఫ్ గార్డ్స్ ఉన్నప్పుడే మరి ఎన్నికల కమిషన్ నిర్భయంగా, నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా పనిచేస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ చూద్దాం. ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్ వైజ్ వర్సా. అయితే ఇక్కడ మనం భారత ఎన్నికల కమిషన్ యొక్క అధికారాలు, విధులను 3 రకాలుగా మనం కేటగరైజ్ చేయవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్, పాలనా సంబంధమైన విధులు. సెకండ్ వన్ ఈజ్ అడ్వైజరీ ఫంక్షన్స్, సలహా రూపకమైన విధులు. 3 క్వాజీ జ్యుడిషియల్ ఫంక్షన్స్, అంటే అర్ధ న్యాయ విధులు, అంటే ఒక కోర్టు చెలాయించే అధికారాలు, విధులను కూడా కొన్ని సందర్భాల్లో ఎన్నికల కమిషన్ చెలాయిస్తుంది. ఇన్ డీటెయిల్ దీస్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆర్, అంటే ఇందాక చెప్పినటువంటి 3 రకాల అధికారాలు, విధులను మనం డీటెయిల్డ్గా పరిశీలించినట్టయితే ఈ క్రింది అధికారాలు, విధులు ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. 1. టు డిటర్మైన్ ద టెరిటోరియల్ ఏరియాస్ ఆఫ్ ద ఎలక్టోరల్ కాన్స్టిట్యుయెన్సీస్, అంటే నియోజకవర్గాల యొక్క భౌగోళిక పరిమితులను నిర్ణయిస్తుంది. దీనికోసం డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేయబడుతుంది. మరి ఆ డీలిమిటేషన్ కమిటీ చేసినటువంటి సిఫారసుల ఆధారంగా వివిధ నియోజకవర్గాల యొక్క భౌగోళిక పరిధులను నిర్ణయించే అధికారం ఎన్నికల కమిషన్కు ఉంది. సెకండ్, టు ప్రిపేర్ ద ఎలక్టోరల్ రోల్స్, మరి ప్రతి సాధారణ ఎన్నికలకు ముందు ఎన్నికలను జాబితాను సవరించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. అంతేకాకుండా ప్రతి ఏటా కూడా ఎన్నికల జాబితాలను సవరిస్తుంది. మరి ప్రజల నుండి వచ్చే అభ్యంతరాలను స్వీకరిస్తుంది, తప్పొప్పులను సరిదిద్దుతుంది, మార్పులు చేర్పులు చేస్తుంది. ఇలా రీఆర్గనైజ్ చేసేటువంటి అధికారం కూడా ఎన్నికల కమిషన్కు ఉంది. మరి ఇలా ప్రజల వద్ద నుండి వచ్చే అభ్యంతరాలను స్వీకరించి తుది ఓటర్ల జాబితాను, ఎలాంటి తప్పులు లేకుండా తుది ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం ప్రిపేర్ చేస్తుంది. నెక్స్ట్, టు కండక్ట్ ఎలక్షన్స్ ఫర్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్స్, భారతదేశంలో రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి పదవులకు ఎన్నికలను నిర్వహిస్తుంది. టు కండక్ట్ ఎలక్షన్స్ ఫర్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్, అంతేకాకుండా భారత పార్లమెంటుకు మరియు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలను నిర్వహిస్తుంది. మరి పార్లమెంటులో 2 సభలు ఉంటాయి, లోక్సభ, రాజ్యసభ, ఈ రెండింటికి. అలాగే కొన్ని రాష్ట్రాల్లో ద్విసభా విధానం ఉంది. మరి శాసనసభ ఉంటుంది, శాసన మండలి ఉంటుంది. ఆ రెండింటికి కూడా ఎన్నికలు నిర్వహిస్తుంది. టు కండక్ట్ బై ఎలక్షన్స్ అండ్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్, అంటే ఉప ఎన్నికలు మరియు మధ్యంతర ఎన్నికలను కూడా నిర్వహిస్తుంది. బై ఎలక్షన్స్ అంటే వివిధ కారణాల చేత పదవులు ఖాళీ అయినప్పుడు ఆ ఖాళీలను భర్తీ చేయడానికి నిర్వహించే ఎన్నికను బై ఎలక్షన్, తెలుగులో అయితే ఉప ఎన్నిక అని చెప్పేసి అంటాం. మరి ఎందుకు ఖాళీ అవుతుంది అంటే పదవీ కాలం పూర్తి కాకముందే ఆ సభ్యుడు తన పదవికి రాజీనామా చేయడం లేదా మరణించడం, ఇట్లాంటి కారణాల చేత పదవి ఖాళీ అయితే
ఆ ఖాళీలను భర్తీ చేయడానికి నిర్వహించే ఎన్నికనే బై ఎలక్షన్, ఉప ఎన్నిక అంటాం. ఇక మిడ్ టర్మ్ ఎలక్షన్ అంటే మధ్యంతర ఎన్నికలు. జనరల్గా శాసనసభలు కానీ పార్లమెంటు యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. కానీ కొన్నిసార్లు సభలో మెజారిటీ కోల్పోతే మరి ప్రభుత్వాలు రాజీనామా చేయవలసి ఉంటుంది. అలా ప్రభుత్వాలు మధ్యలోనే పడిపోయినప్పుడు మరి వచ్చేటువంటి ఎన్నికల్నే మనం మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అని చెప్పేసి అంటాం. అంటే పదవీ కాలం పూర్తి కాకుండా మధ్యంతరంగా వచ్చే ఎన్నికల్ని నిర్వహించడాన్ని మిడ్ టర్మ్ ఎలక్షన్ అని చెప్పేసి అంటాం. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు మనకు 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి సాధారణ ఎన్నికలు, అంటే ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి జరిగేటివి. రెండోది బై ఎలక్షన్స్, ఉప ఎన్నిక, అంటే వివిధ పదవులకు ఖాళీలను భర్తీ చేయడానికి నిర్వహించే ఎన్నిక. మిడ్ టర్మ్ ఎలక్షన్ అంటే సాధారణ పదవీ కాలం పూర్తి కాకుండా మధ్యంతరంగా ప్రభుత్వాలు పడిపోయినప్పుడు మధ్యలోనే ఎన్నికల్ని నిర్వహించవలసి వస్తే దాన్ని మిడ్ టర్మ్ ఎలక్షన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, టు మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ కౌంటింగ్, టు డిక్లేర్ రిజల్ట్స్ అండ్ ఇష్యూ ద సర్టిఫికేట్స్ టు ద విన్నర్స్. మరి ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా కౌంటింగ్ ఏర్పాట్లను చేస్తుంది. పకడ్బందీగా కౌంటింగ్ నిర్వహించి ఎన్నికల ఫలితాలను డిక్లేర్ చేస్తుంది. అంతేకాకుండా ఎన్నికైన అభ్యర్థులకు గెలుపు ధృవీకరణ పత్రాలను అందిస్తుంది. నెక్స్ట్, టు నోటిఫై ద డేట్స్ అండ్ షెడ్యూల్స్ ఆఫ్ ఎలక్షన్స్. ఎన్నికల యొక్క తేదీలను, షెడ్యూల్ను ప్రకటించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. అంటే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి ఎన్నికల తేదీలను ప్రకటిస్తుంది. నెక్స్ట్, టు గ్రాంట్ రికగ్నిషన్ టు పొలిటికల్ పార్టీస్ అండ్ అలాట్ సింబల్స్. అంతేకాకుండా రాజకీయ పార్టీలకు గుర్తింపునిస్తుంది. అంతేకాకుండా వాటికి సింబల్స్ను కేటాయిస్తుంది, గుర్తులను కేటాయిస్తుంది, చిహ్నాలను కేటాయిస్తుంది. ఇలా రాజకీయ పార్టీలకు గుర్తింపునివ్వడం, వాటికి అధికార చిహ్నాలను కేటాయించే అధికారం భారత ఎన్నికల సంఘానికి ఉంది. టు డిటర్మిన్ ద కోడ్ ఆఫ్ కండక్ట్. మరి ప్రజలు, అభ్యర్థులు, పార్టీలు ఈ ఎన్నికల నియమావళిని పాటించేలా రూపొందిస్తుంది, పాటించేలా చూస్తుంది. ఇలా ప్రజలు, అభ్యర్థులు, పార్టీలు అందరూ కూడా ఎన్నికల నియమావళిని పాటించేలా తగిన చర్యలు తీసుకుంటుంది. అంటే ఎన్నికల నియమావళి రూపొందిస్తుంది, దాన్ని పకడ్బందీగా అమలు చేస్తుంది. టు అలాట్ పబ్లిసిటీ టైమింగ్స్ టు పొలిటికల్ పార్టీస్ ఆన్ రేడియో అండ్ టీవీ. అంతేకాకుండా ఎన్నికల సమయంలో రేడియో మరియు టెలివిజన్లలో ఆయా పార్టీలు తమ విధానాల గురించి, తమ మేనిఫెస్టో గురించి ప్రచారం చేసుకుంటాయి. అలా ప్రచారం చేసుకోవడానికి అవసరమైనటువంటి టైమింగ్స్ను కేటాయించేటువంటి అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. వివిధ రాజకీయ పార్టీలకు వివిధ సమయాలను కేటాయిస్తుంది ప్రచారం చేసుకోవడం కోసం. నెక్స్ట్, టు అడ్వైజ్ ద ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ ఆన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. రాష్ట్ర శాసనసభలు కానీ పార్లమెంటు సభ్యుల యొక్క అనర్హతలకు సంబంధించినటువంటి విషయాలలో రాష్ట్రపతికి మరియు గవర్నర్కు సలహాలు ఇస్తుంది. ఇక్కడ కొంత డీటెయిల్గా చూద్దాం. పార్లమెంటు సభ్యుల యొక్క అనర్హతలకు సంబంధించిన విషయాల్లో సలహాలను ప్రెసిడెంట్కి ఇస్తుంది. రాష్ట్ర శాసనసభ్యుల యొక్క అనర్హతలకు సంబంధించినటువంటి విషయాల్లో అడ్వైజును రాష్ట్ర గవర్నర్లకు అందిస్తుంది. టు క్యాన్సల్ పోల్స్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్, వయోలెన్స్ ఎట్సెట్రా. మరికొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ఎన్నికలని క్యాన్సల్ చేస్తుంది. క్యాన్సల్ చేసేసి అక్కడ రీపోల్ జరిపించే అధికారం కూడా ఎన్నికల కమిషన్కు ఉంది. మరి ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు రద్దు చేస్తుంది అని చూసినప్పుడు రిగ్గింగ్, అలాగే బూత్ క్యాప్చరింగ్, అదేవిధంగా వయోలెన్స్, హింస చోటు చేసుకోవడం, బూత్ ఆక్రమణ చేసుకోవడం, మరి రిగ్గింగ్ చేయడము, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మరక్కడ జరిగినటువంటి ఎన్నికల్ని రద్దు చేసి తిరిగి రీపోలింగ్ జరిపించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది.
టు మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ కండక్ట్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. మరి భారత దేశంలో స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఎన్నికల ఏర్పాట్లన్నింటినీ కూడా ఎన్నికల కమిషన్ చేస్తుంది. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. ప్రజలు నిర్భయంగా ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేందుకు అవసరమైనటువంటి చర్యలన్నింటినీ ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది. టు యాక్ట్ యాజ్ కోర్టు ఫర్ సెటిలింగ్ ఎలక్షన్ డిస్ప్యూట్స్. కొన్నిసార్లు దీనికి క్వాజీ జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం ఇంతకుముందే. ఇక్కడ ఒక కోర్టుగా కూడా ఇది వ్యవహరిస్తుంది. ఎన్నికలకు సంబంధించినటువంటి ఏమైనా డిస్ప్యూట్స్ తలెత్తినప్పుడు వివిధ రాజకీయ పార్టీల మధ్య, అంటే వాటి గుర్తింపు విషయంలో కానీ, చిహ్నాల కేటాయింపు విషయంలో కానీ, ఇతరత్రా ఏమైనా సమస్యలు ఏర్పడితే మరి ఒక కోర్టుగా వ్యవహరించి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది. టు అపాయింట్ ఎలక్షన్ స్టాఫ్ అండ్ ట్రైన్ అప్ దెమ్ ఫర్ కండక్టింగ్ ఎలక్షన్స్. మరి భారతదేశంలో ఎన్నికలు నిర్వహించడం అనేది ఒక యజ్ఞం లాంటిది. ఎందుకంటే అతిపెద్ద దేశం అని మనం చెప్పుకోవచ్చు. విశాలమైనటువంటి దేశం, ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం. సుమారు 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. మరి ఇంత పెద్ద దేశంలో ఎన్నికలు నిర్వహించడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. మరి దీనికి అవసరమైనటువంటి ఎన్నికల సిబ్బందిని నియమిస్తుంది. ఉదాహరణకు రిటర్నింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అదర్ పోలింగ్ స్టాఫ్ను నియమించడమే కాకుండా వాళ్ళకు మంచి శిక్షణ ఇచ్చి వాళ్ళు ఫెయిర్ అండ్ ఫ్రాంక్ ఎలక్షన్ జరపడానికి తగిన చర్యలు తీసుకుంటుంది. టు అపాయింట్ ఎలక్షన్ అబ్జర్వర్స్. మరి ఎన్నికలు పారదర్శకంగా జరగడానికి, ఎలాంటి లోపాలు లేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అవకతవకలు జరగకుండా ట్రాన్స్పరెన్సీగా ఎన్నికలు జరగడం కోసం కొంతమంది అబ్జర్వర్స్ను నియమిస్తుంది. ప్రధానంగా 3 రకాల అబ్జర్వర్స్ నియమిస్తుంది. ఒకటి ఎలక్షన్ అబ్జర్వర్స్. వీళ్ళు హోల్ ఎలక్షన్ ప్రాసెస్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. రెండోది ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్, అంటే వ్యయ పరిశీలకులు అంటాం తెలుగులో. అభ్యర్థులు, పార్టీలు చేసే వ్యయం కరెక్ట్ ఉందా, అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారా అని చెప్పి వీళ్ళు ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు. వీళ్ళను వ్యయ పరిశీలకులు అంటారు. ఇక మూడవది మైక్రో అబ్జర్వర్స్. వీళ్ళు పోలింగ్ బూత్లోనే ఉండి మరి ఎలక్షన్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో కామ్గా గమనిస్తూ చివరకు తమ రిపోర్టును అందజేస్తారు. కరెక్ట్ ఫాలో అయిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదా ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినాయా, తప్పులు జరిగినాయా, అవకతవకలు జరిగినాయా, ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు నమోదు చేస్తుంటారు. వీళ్ళను మైక్రో అబ్జర్వర్స్ అంటాం, సూక్ష్మ పరిశీలకులు. ఇలా వివిధ రకాల పరిశీలకుల్ని నియమించి మరి పారదర్శకంగా ఎన్నికలు జరగడానికి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుంది. టు గ్రాంట్ ద స్టేటస్ ఆఫ్ నేషనల్ ఆర్ స్టేట్ పార్టీస్. ఇక్కడ రాజకీయ పార్టీలు 2 రకాలు. ఒకటి జాతీయ పార్టీలు, 2 ప్రాంతీయ పార్టీలు. మరి వాటికి జాతీయ పార్టీ గుర్తింపు హోదా లేదా ప్రాంతీయ పార్టీ గుర్తింపు హోదా ఇచ్చేటువంటి అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. మరి ఇది ఎట్లా ఇస్తుంది అంటే ఆ ఎన్నికల్లో వాళ్ళు చూపించిన పర్ఫార్మెన్స్ను బట్టి మరి అది జాతీయ పార్టీయా ప్రాంతీయ పార్టీయా అనేది గుర్తింపు హోదా ఇస్తుంది. నెక్స్ట్, టు డిటర్మిన్ ద ఎక్స్పెండిచర్ లిమిట్స్ టు పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్. మరి ప్రతి ఎన్నికలో కూడా ఇంత ఎక్స్పెండిచర్ మాత్రమే చేయాలి, ఇంతకు మించి ఎక్స్పెండిచర్ చేయొద్దు అని చెప్పేసి ఒక లిమిట్ నిర్ణయించి మరి వివిధ పార్టీలు మరియు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దీన్ని ఫాలో కావాలని చెప్పేసి నిర్ణయించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. టు సబ్మిట్ ద లిస్ట్ ఆఫ్ విన్నర్స్ టు ప్రెసిడెంట్ పబ్లిక్ గవర్నర్స్. అంటే పార్లమెంటుకు ఒకవేళ ఎన్నికలు నిర్వహించినట్లయితే ఆ పార్లమెంటరీ వివిధ నియోజకవర్గాలకు ఎన్నికైనటువంటి అభ్యర్థుల జాబితాను ప్రెసిడెంట్కి అందిస్తుంది. రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరిగినట్టయితే ఆ శాసనసభ ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థుల జాబితాను గవర్నర్కు అందిస్తుంది. టు అడ్వైజ్ ప్రెసిడెంట్ ఫర్ ఎన్ అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్. మరి భారత రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమిస్తాడు. మరి ఆ ఎన్నికల కమిషనర్ల నియామకంలో ఇది
అవసరమైనటువంటి సలహాలు సూచనలు రాష్ట్రపతికి అందిస్తుంది. దీంతో అధికారాలు విధులు పూర్తయ్యాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ యొక్క విజన్ అండ్ మిషన్ ఏమిటి అనేది చూద్దాం. ఫస్ట్ దీని యొక్క విజన్ ఏమిటి అంటే, ద ఎలక్షన్ కమిషన్ స్ట్రైవ్స్ టు బి ఎన్ ఇన్స్టిట్యూషన్ ఎక్సలెన్స్ బై ఎన్హాన్సింగ్ యాక్టివ్ ఎంగేజ్మెంట్, పార్టిసిపేషన్ అండ్ స్ట్రెంథెనింగ్ ఎలక్టోరల్ డెమోక్రసీ ఇన్ ఇండియా అండ్ గ్లోబల్లీ. మరి భారత ఎన్నికల కమిషన్ తన యొక్క పర్ఫార్మెన్స్ ద్వారా, యాక్టివ్ పార్టిసిపేషన్ ద్వారా మరియు యాక్టివ్గా తన యొక్క విధి నిర్వహణ ద్వారా భారత ప్రజాస్వామ్య ఎన్నికల సిస్టాన్ని మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా బలోపేతం చేయడానికి, మన కీర్తి ప్రతిష్టలు తేవడానికి కృషి చేస్తుంది. అందుకే భారత ఎన్నికల సంఘం సమర్థవంతంగా, స్వతంత్రంగా, నిష్పాక్షికంగా పనిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మరి ఎంతగానో కృషి చేస్తుంది. మరి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా మనకు ఒక మంచి కీర్తి ప్రతిష్టలను తేవడానికి ఎన్నికల సంఘం ముందుకు వెళ్తుంది, తన విజన్ కలిగి ఉంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మిషన్, తన యొక్క ప్రణాళిక. ద ఎలక్షన్ కమిషన్ మెయింటైనింగ్ హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ ప్రొఫెషనలిజం ఫర్ డెలివరింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ టు స్ట్రెంథెన్ ద ట్రస్ట్ ఇన్ ఎలక్టోరల్ డెమోక్రసీ అండ్ గవర్నెన్స్. మరి భారత ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పాక్షికతతో, నిర్భయంగా, సమర్థవంతంగా తన ఎన్నికల్ని పారదర్శకంగా, ఫ్రీ అండ్ ఫెయిర్గా నిర్వహిస్తూ ఎలక్టోరల్ డెమోక్రసీ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించడానికి తగిన చర్యలు తీసుకుంటుంది. దీనికోసం అనేక ఎలక్టోరల్ రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చింది, అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. మరి ఇది చేపట్టేటువంటి చర్యలు, ఇది తీసుకుంటున్నటువంటి సంస్కరణల ద్వారా రోజు రోజుకు మరి ఎన్నికల సిస్టమ్ పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ప్రజల్లో విశ్వాసము, విశ్వసనీయత పెంపొందుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ సెక్రటేరియట్. మరి ఎన్నికల కమిషన్కు ఒక సచివాలయం కూడా ఉంది విధుల నిర్వహణ కోసం. ఇందులో ఈ ఎన్నికల కమిషనర్లకు అధికార విధుల నిర్వహణలో సహాయపడడం కోసం మరి అధికారులు, ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. దీనికి ఒక కార్యదర్శి, కొంతమంది డిప్యూటీ కార్యదర్శులు, వాళ్ళ కింద ఇంకా అనేక మంది అధికారులు, ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు. సుమారు 300 మంది అధికారులు ఎన్నికల కమిషన్లో పనిచేస్తూ ఉంటారు. ఇంకా అనేక మంది ఉద్యోగులు తమ విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఇందులో ఎన్నికల కమిషన్ సచివాలయంలో సుమారు 15 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అంటే వివిధ విభాగాలు ఉన్నాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఇప్పుడు ముఖ్య ఎన్నికల కమిషనర్ గురించి మనం చూద్దాం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎన్నికల సంఘాన్ని యొక్క అధిపతిగా వ్యవహరిస్తాడు. ఎన్నికల కమిషనర్ల బృందానికి అతడు ఒక సహాయకుడిగా, ఒక సమన్వయకర్తగా వ్యవహరిస్తాడు. రాజ్యాంగపరంగా ఈయనకు ప్రత్యేక అధికారాలు లేనప్పటికీ తనకున్నటువంటి పదవి, సాంప్రదాయాల రీత్యా మరి ఎన్నికల కమిషన్ తరపున అధికారిక ప్రకటనలు చేసేటువంటి ఒక అధికార ప్రకటనకర్తగా, చీఫ్ స్పోక్స్మెన్గా వ్యవహరిస్తాడు. మరి ఇతన్ని కూడా భారత రాష్ట్రపతి నియమిస్తాడు. ఇందాకే మనం చెప్పుకున్నాం, పదవీ కాలం 6 సంవత్సరాల సర్వీసు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతాడు. అవసరం అనుకుంటే ముందే తన రాజీనామా పత్రాన్ని భారత రాష్ట్రపతికి అందించవచ్చు. ఒకవేళ ఇతడు కూడా అధికార దుర్వినియోగానికి, అవినీతికి, దుష్ప్రవర్తనకు, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడినట్టయితే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఏ విధంగా అయితే పదవి నుండి తొలగిస్తామో అదే పద్ధతిని అనుసరించి పార్లమెంటు 2/3 మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదిస్తే అప్పుడు రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల కమిషనర్ను పదవి నుండి తొలగించడం జరుగుతుంది. ఇక ఇనిషియేటివ్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. భారత ఎన్నికల సంఘం అనేక రకాలుగా చొరవ తీసుకొని అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. మరి ఎన్నికలు పారదర్శకంగా, సమర్థవంతంగా, నిష్పక్షపాతంగా జరగడానికి అనేక చర్యలు తీసుకుంది. మరి అది చూపినటువంటి
తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్, స్టెప్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ద కోడ్ ఆఫ్ కాండక్ట్ 1971లో మరి ఎన్నికల ప్రవర్తన నియమావళిని రూపొందించడం జరిగింది. 5వ లోక్సభ ఎన్నికల సందర్భంగా ఒక ఎన్నికల ప్రవర్తన నియమావళి రూపొందించి మరి దాన్ని ఇటు ప్రజలు, అటు పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అందరూ కూడా పాటించేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. నెక్స్ట్, రెడ్యూస్డ్ క్యాంపెయినింగ్ పీరియడ్ ఫ్రమ్ 21 to 14 days. ఇంతకుముందు 21 days పార్టీలు ప్రచారం చేసుకునేవి, కానీ దాన్ని 14 daysకు కుదించడం జరిగింది. అంతేకాకుండా గోడలపై అభ్యర్థులు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రచారం సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ రాసుకునేవారు. మరి దాన్ని ఇంటి యజమాని అనుమతి లేకుండా ఎవరు కూడా ఆ గోడలపై రాతలు రాయకుండా తగిన చర్యలు తీసుకుంది. అంతేకాకుండా ఈవీఎంస్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ 1982లో కేరళ శాసనసభ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఇక 2003 ఎన్నికల నుండి కంపల్సరీ చేశారు. ఇప్పుడు మన దేశంలో ఏ ఎన్నిక నిర్వహించినా అవి ఈవీఎంస్ ద్వారానే నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి, అందులో లోపాలు ఉన్నాయి, మళ్ళీ బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని. కానీ అది సరి అయినటువంటి ఇష్యూ కాదు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేవి అత్యంత సమర్థవంతంగా 2003 నుండి ఇప్పటి వరకు వివిధ రకాల ఎన్నికల్లో మనం వినియోగించాం. మరి తొందరగా రిజల్ట్స్ డిక్లేర్ కావడానికి ఈవీఎంస్ ఎంతగానో తోడ్పడుతున్నాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక ఎపిక్, ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్, ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్. అయితే ఈ ఎపిక్ కార్డ్స్ను 1993లో ప్రయోగాత్మకంగా ప్రయోగించడం జరిగింది. మరి 2004 నుండి ప్రతి ఓటర్ కూడా తన ఎపిక్ కార్డును ప్రదర్శించాల్సి ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డ్. మరి ఒకవేళ ఈ ఫోటో ఐడెంటిటీ కార్డు లేకుంటే ఎన్నికల కమిషన్ సూచించినటువంటి ఇతర ఆధారాల్లో ఏదో ఒకటి చూపించి ఓటరు ఓటు వేయవలసి ఉంటుంది. మరి ఈ ఎపిక్ కార్డ్స్ ద్వారా దొంగ ఓట్లు అరికట్టబడ్డాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్, నోటా, నన్ ఆఫ్ ది ఎబో. ఒకవేళ పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవరు నచ్చకుంటే మరి ఓటరు ఈ నోటాకు ఓటు వేయచ్చు. నాకు ఎవరూ నచ్చలేదు, నన్ ఆఫ్ ది ఎబో, కాబట్టి నేను పైన ఎవరికి ఓటు వేయడం లేదు అని చెప్పి తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కోసం నోటాను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. 2014 నుండి మనకు అభ్యర్థులతో పాటుగా కింద నోటా గుర్తు కూడా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్, 2014లో ఇట్ కేమ్ అండర్ ఆర్టీఐ యాక్ట్. అంటే ఆర్టీఐ యాక్ట్ కిందికి దీన్ని తీసుకురావడం జరిగింది. సమాచార హక్కు చట్టం కింద దీన్ని చేర్చారు. ఎందుకంటే ఏ పౌరుడైనా ఎవరైనా సరే మరి ఎన్నికలకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను అడగవచ్చు. అంటే పారదర్శకత కోసం మరి దీన్ని కూడా 2014లో ఆర్టీఐ యాక్ట్, సమాచార హక్కు చట్టం కింద చేర్చారు. ఇక నెక్స్ట్, వీవీప్యాట్, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. అంటే ఒకటి ఏముంది అంటే ఈ ఈవీఎంలో ఓటు వేసినప్పుడు మనం వేసిన ఓటు ఎవరికి పడుతుందో మనకు తెలియదు కదా, కాబట్టి ఒకే అభ్యర్థికి ఓట్లు పడే అవకాశం ఉంది అని చెప్పి ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు సందేహాలను వ్యక్తం చేయడం జరిగింది. మరి వాళ్ళ సందేహాలు నివృత్తి చేయడం కోసం, ట్రాన్స్పరెన్సీ చూపించడం కోసం మరి 2013లో వీవీప్యాట్లను ప్రవేశపెట్టడం జరిగింది. 2019 గత ఎన్నికల్లో పార్లమెంటు, అసెంబ్లీలకు జరిగినటువంటి ఎన్నికల్లో కంపల్సరీగా ఈ వీవీప్యాట్ సిస్టమ్ను తీసుకొచ్చారు. మరి ప్రతి వ్యక్తి తాను ఎవరికి ఓటేసామో డైరెక్టుగా అందులో చూసుకోవచ్చు. ఆ అభ్యర్థికి పడిందా లేదా తాను వేసిన ఓటు అనేది చూసుకునేటువంటి అవకాశం మరి వీవీప్యాట్ ద్వారా కలిగింది. ఇక
అఫిడవిట్ సిస్టమ్. అంటే నేర చరితుల్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించడం కోసం భారత ఎన్నికల సంఘం నేర చరిత్రను, విద్యార్హతలను తెలుపుతూ తమ అఫిడవిట్లను దాఖలు చేసేటువంటి పద్ధతిని తీసుకొచ్చింది. కాబట్టి ప్రతి అభ్యర్థి తాను పోటీ చేసే ముందు ఈ అఫిడవిట్ సమర్పించాలి. తనకున్న నేర చరిత్ర ఏమిటి, ఏం కేసులు ఉన్నాయి, ఎంత మేరకు ఉన్నాయి, వాటి ఫలితాలు ఎట్లా ఉన్నాయి అనేది తన నేర చరిత్ర అంతా అందులో తెలపాలా. తనకున్న విద్యార్హతలన్నీ కూడా అందులో తెలపాలి. దీంతో నేరస్తుల్ని కొంతవరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించే అవకాశం ఏర్పడింది. ఇక నెక్స్ట్ వెబ్ కాస్టింగ్. మరి ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడం కోసం ప్రతి పోలింగ్ బూత్లో వెబ్ కాస్టింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు. ప్రతిదీ కూడా రికార్డింగ్ చేసి మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్తుంది. ప్రతి పోలింగ్ స్టేషన్ నుండి మరి అక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా, కెమెరాల ద్వారా, వీడియో కెమెరాల్లో ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా బంధించి ఉంచుతున్నారు. అవసరమైనప్పుడు మరి వివాదాలు తలెత్తినప్పుడు మొత్తం ఆ వీడియో ఫుటేజ్ తీసుకొని మరి అక్కడ ఎలక్షన్ ఏ విధంగా జరిగిందో ఎన్నికల కమిషన్ తెలుసుకోవడానికి వెబ్ కాస్టింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది. మరి ఈ ఇనిషియేషన్స్ అన్నీ కూడా భారత దేశంలో ఎన్నికలు సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహించడానికి, మరి దొంగ ఓట్లను అరికట్టడానికి, నేరస్తులు ఎన్నికల్లో ప్రవేశించకుండా అడ్డుకోవడానికి, ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు వేయడానికి, రిగ్గింగ్ను అరికట్టడానికి ఇలా రకరకాలుగా తోడ్పడుతున్నాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక చివరగా రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. మరి భారతదేశంలో ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్నటువంటి పాత్ర అత్యంత ప్రశంసనీయం. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఇది ప్రశంసలు అందుకుంటుంది. ఎందుకంటే ఇంతవరకు ఎన్నో ఎన్నికల్ని నిర్వహించింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు మరియు 17 సార్లు లోక్సభకు, అనేక సార్లు రాజ్యసభకు, అంతేకాకుండా వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు సుమారు 100కు పైగా సార్లుగా మరి ఎన్నికలు నిర్వహించి మరి తన సమర్థతను నిరూపించుకుంది. భారత ప్రజాస్వామ్యం యొక్క సత్తా ఏంటిదో ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఎన్నికల పకడ్బందీ నిర్వహణపైనే మరి ప్రాతినిధ్య ప్రభుత్వం యొక్క బలం, బలహీనతలు ఆధారపడి ఉంటాయి. సమర్థమైన ఎన్నికలు నిర్వహిస్తే నిజాయితీ పరులు, నిష్కలంక పరులు, దేశభక్తి ఉన్నవాళ్ళు నాయకులుగా ఎన్నికవుతారు. మరి సమర్థులైన మంచి నాయకులు దేశ అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తారు. కాబట్టి మంచి ప్రభుత్వాలు ఏర్పడడానికి, మంచి నాయకత్వాలు అధికారంలోనికి రావడానికి ఎలక్షన్ కమిషన్ విశేషమైనటువంటి కృషి చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. మరి భారతదేశానికి ఎన్నికలు నిర్వహించడం అనేది ఒక యజ్ఞం లాంటిది. అనేక కష్టాలు, ఇబ్బందులు, సమస్యలతో కూడుకున్నటువంటి ప్రక్రియ అని చెప్పవచ్చు. ఎందుకంటే 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో ఎన్నికల నిర్వహణ అనేది చాలా కష్టతరం. అయినా కూడా మరి ఎన్నికల కమిషన్ ఎంతో నేర్పుతో, ఓర్పుతో ఆ సమస్యలన్నింటినీ అధిగమిస్తూ మరి సమర్థవంతంగా ఎన్నికల్ని నిర్వహిస్తూ ఉంది. ప్రశంసలు అందుకుంటూనే ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. గణాంకాల పరంగా మనం చూసినట్టయితే మన భారతదేశంలో 90 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 10,35,000 పోలింగ్ బూతులు ఉన్నాయి. మరి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరపడానికి సుమారు 50 లక్షల సిబ్బంది అవసరమవుతారు. ఒక 20 లక్షల మంది పోలీసులు, భద్రతా దళాలు అవసరమవుతారు. అంతేకాకుండా మన భారతదేశంలో వివిధ పదవుల్లో ఉన్నటువంటి ప్రతినిధుల సంఖ్య తీసుకుంటే 32 లక్షల మంది నాయకులు ఆయా పదవుల్లో కొనసాగుతున్నారు దేశవ్యాప్తంగా. అంటే దీని ద్వారా మన ఎన్నికల యొక్క సత్తా ఏమిటి, మన ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనం ఏమిటి, అందులో ఎలక్షన్ కమిషన్ రోల్ ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా ఎన్నికల కమిషన్ ప్రతి ఎన్నికకు ఒక కొత్త సంస్కరణను తెస్తూ సమర్థవంత ఎన్నికలకు కృషి చేస్తూ మరి అందరి మన్ననలు
పొందింది అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి వాళ్ళ మనమే కాదు ప్రపంచం కూడా మన దేశ భారత ఎన్నికల కమిషన్ను సంప్రదించి ఇక్కడ అమలు చేస్తున్నటువంటి నిర్ణయాలను, ఇక్కడ తీసుకొచ్చిన సంస్కరణల్ని వాళ్ళు ఆయా దేశాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పవచ్చు. మన భారతదేశంలో ఎన్నికలు నిర్వహించడం అనేది అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా, ఆస్ట్రేలియాల్లో జరిపేటువంటి మొత్తం ఎన్నికలతో సమానంగా మరి నిష్ణాతులు పేర్కొంటున్నారు. కాబట్టి ఇంత పెద్ద దేశంలో మరి పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తూ ఎన్నికల కమిషన్ తన సమర్థతను నిరూపించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రశంసలు అందుకుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్య బలోపేతానికి, ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి అవసరమైన చర్యలన్నీ కూడా తీసుకుంటూ మరి ముఖ్యమైన పాత్రను ఎన్నికల కమిషన్ పోషిస్తుంది, ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. దీంతో ఈ క్లాసు కంప్లీట్ అయింది. తిరిగి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.